హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డూలండి. పాకంతో అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకున్న ఈ కొబ్బరి లడ్డూలను అయితే ఇప్పుడైతే ప్రిపేర్ చేసేద్దాం. అయితే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి ముందుగా అయితే ఇక్కడ నేను 2 కొబ్బరికాయలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే తీసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు మిక్సీ జార్లో వేసుకున్న స్మూత్గా అయితే మనకైతే కొబ్బరి కూర అనేది తయారైపోతుంది. మిక్సీ జార్లో అయితే ఇలా చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసాము అని అంటే మన కొబ్బరి కూర అయితే మంచిగా తయారైపోతుందండి. ఇలా మొత్తం తురిమేసరికి చాలా టైం పడుతుంది కదా, ఇలా అయితే మనకి ఫైన్గా అయితే మన కొబ్బరి కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం కొబ్బరిని అయితే ఇలా తురిమేసుకున్న తర్వాత అయితే మనము ఏ గిన్నెలో అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో లడ్డు, ఆ గిన్నెలోకి అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు బౌల్ లెక్కన నేను చెప్తున్నానండి. ఇక్కడ నాకు 3 కప్పుల దాకా కొబ్బరి కూర వచ్చింది. దానికైతే మనం 3 కప్పుల దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ బెల్లమే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నల్ల బెల్లం ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది తాటి బెల్లం అంటాం కదా, అలా ఒకసారి బెల్లం ఇంకా కొబ్బరి కూర 2 కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకొని మనమైతే ఈ కడాయిని దాని మీద ప్లేస్ చేసేసుకొని ఇంకా మొత్తం అయితే ఇలా కలుపుతూ ఉండాలి. అదే పనిగా కలపనక్కర్లేదు. ఒక 5 నిమిషాలకు ఒకసారి అయితే ఇలా కలుపుతూ ఉండాలి. లేదు అని అంటే మాత్రం అడుగంటేస్తుంది. ఇంకా అందుకని ఇలా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకున్నాము అని అంటే ఇలా దగ్గరికి అయితే పడుతుంది అనమాట. ఇలా దగ్గరికి పడేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత అయితే ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మనకి పాకం వచ్చిందో లేదో అన్నది. ఇలా ఉండ కట్టింది అని అంటే మనకి పాకం వచ్చేసినట్టే అనమాట. ఇలా ఉండ కట్టలేదు అని అంటే ఇంకొక 5 to 10 మినిట్స్ అయితే మీరు గ్యాస్ మీద పెట్టేసుకొని ఇలా ఉండ కట్టేటప్పుడు తింపేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలను అయితే చుట్టేసుకోవాలనండి. కొద్దిగా చేతికి వేడి వేడిగా అనిపిస్తుంటది, కానీ తప్పదు. లేదు అని అంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట. ఇలా మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలాగా అయితే చుట్టేసుకోవడమే. చుట్టేటప్పుడు కానీ అడుక్కి ఉండిపోయింది అని అంటే, గట్టిగా అయిపోయింది రాలేదు అంటే ఒక 5 నిమిషాల పాటు గ్యాస్ మీద పెట్టుకున్నాము అని అంటే మనకైతే లూజ్ గా వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు. ఈజీగా హెల్దీగా ఇంట్లోనే ఇలా అయితే కొబ్బరి లడ్డూలు అయితే పాకంతో పని లేకుండా చేసుకోవచ్చు. కొంతమందికి పాకం తీయడం రాదు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా కొబ్బరి లడ్డూలు ఎంత ఈజీగా పాకంతో పని లేకుండా చేసుకోవచ్చో. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా వచ్చాయో. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. పాకం తీయడం రాని వాళ్ళు ఎవరైనా సరే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకొక మంచి రెసిపీతో అయితే నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్, బాయ్.